హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణా వాయిస్. పరవస్తు చిన్నేసూరి రచించినటువంటి నీతి చంద్రికలోని మిత్ర లాభం అనే ఒక కథను మనం చదువుకుందాం. కానీ ఈ కథలో మిత్ర లాభము ఉంది, మిత్ర భేదము ఉంది. అంటే రెండు నీతులు మనకు ఈ కథ వల్ల తెలుస్తాయి. గంగానది తీరంలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు యొక్క తొర్రలో జరద్గవము అనే యొక్క గుడ్డిదైనటువంటి యొక్క ముసలిదైనటువంటి యొక్క గ్రద్ద నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు పైన చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి. పక్షి పిల్లలు కూడా నివసిస్తూ ఉండేవి. మరి పక్షులు తను తెచ్చుకున్నటువంటి యొక్క ఆహారంలో కొంత భాగం ఈ గద్దకు పెడుతూ ఉండేవి. గ్రద్ద ఆహారాన్ని తిని జీవిస్తూ ఉండేది. మరి పక్షులు ఆహారానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పక్షి పిల్లలను కాపలా కాస్తూ ఉండేది. మరి వారికి ఏమీ హాని జరగకుండా, చెట్టుపైకి ఎవరు వెళ్ళకుండా ఆ యొక్క పక్షి పిల్లలను కాపాడుతూ ఉండేది. ఇలా జరగగా కొంతకాలం తర్వాత ఒకనాడు దీర్ఘకర్ణము అనే ఒక పిల్లి ఆ చెట్టుపై ఉన్నటువంటి యొక్క పక్షి పిల్లలను తినాలనుకుంటుంది. అనుకుని ఆ చెట్టు దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆ పక్షి పిల్లలు ఆ యొక్క పిల్లిని చూసి భయపడి గట్టిగా అరుస్తూ ఉంటాయి. త్వరలో ఉన్నటువంటి యొక్క ఆ గ్రద్ద ఆ చప్పుడు విని బయటకు వస్తుంది. ఎవరెక్కడ అని అడుగుతుంది. అప్పుడు ఇంకా పిల్లి గ్రద్దను చూసి, అమ్మో దీన్ని తప్పించుకోవాలి, ఎలా నమ్మించాలి దీన్ని, లేకపోతే నా ప్రాణాన్ని మీదకే వస్తుంది అనుకొని మరి ఆ వచ్చి పిల్లి గ్రద్ద వద్దకు వచ్చి నమస్కారం చేస్తుంది. అప్పుడు గ్రద్ద, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. నేను దీర్ఘకర్ణం అనే యొక్క పిల్లిని అని చెప్తుంది. అయితే అప్పుడు గ్రద్ద, దూరంగా వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉంటే నీకు బాగుండదు, ఇక్కడ ఉంటే నువ్వు చంపేస్తా నిన్ను అని చెప్పేసి బెదిరిస్తుంది. అప్పుడు ఇంకేంటి, ఆ పిల్లి ఎలాగైనా నమ్మించాలనుకొని, మరి చూడు గ్రద్ద, నేను రోజు మరి నిత్యము గంగా స్నానం చేస్తుంటాను, మరి మాంసం తినడం మానేశాను, నేను ఒక వ్రతం చేస్తున్నాను అని చెప్పేసి రోజు స్నానం చేసి వచ్చాను ఇప్పుడు ఇక్కడికి, మరి ధర్మాత్ముడైన నిన్ను చూద్దామని వచ్చాను, మరి నీ దర్శనం చేసుకోవడానికి వచ్చా నేను అని చెప్పేసి అంగీకరిస్తుంది. అప్పుడేంటి, ఇంకా ఈ యొక్క పిల్లి మాటలు నమ్మి గద్ద తన చెట్టు దగ్గరికి రావడానికి అంగీకరిస్తుంది. అయ్యో, నేను కొత్తగా వచ్చి రావడం వల్ల నీ యొక్క మాటలు నమ్మక మరి నేను నిన్ను ఏదో ఒక నీకు తప్పుగా మాట్లాడాను అని చెప్పేసి ఆ యొక్క గ్రద్ద అంటుంది. ఈ విధంగా ఆ యొక్క పిల్లిని చెట్టు దగ్గర రావడానికి అంగీకరిస్తుంది. ఇలా రోజు మరి పిల్లి గద్దతో స్నేహం చేస్తుంది. ఆ చెట్టు యొక్క త్వరలోకి రోజు రావడం పోవడం జరుగుతూ ఉంది. ఇలా జరిగిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ యొక్క పిల్లి మరి నిశ్శబ్దంగా, ఎలాంటి శబ్దం చేయకుండా మెల్లగా చెట్టుపైకి వెళ్ళి ఆ యొక్క పక్షి పిల్లల యొక్క గొంతును కొరికి ఆ యొక్క త్వరలో పెట్టుకొని తింటూ ఉండేది. ఇలా పక్షి పిల్లలను తినసాగింది. ఆ యొక్క అప్పుడేంది, పక్షులు వచ్చేసి తన పిల్లలు కనిపించకపోవడం వల్ల అవి చాలా కంగారు పడి భయంతో మరి ఇంకేంటి బాధతోటి ఆ చెట్టు యొక్క కిందికి వచ్చి అటు ఇటు వెతుకుతూ ఉంటాయి. మరి ఒక గద్ద కాపలా కాస్తుంది కదా పిల్లల్ని, అప్పుడు గద్దని అడుగుదామని చెప్పి అనుకుని ఆ యొక్క గ్రద్ద ఉన్నటువంటి యొక్క తొర్రలోకి చూస్తాయి. అప్పుడేంటి, అక్కడ ఈ యొక్క పక్షి పిల్లల ఎముకలన్నీ కనిపిస్తాయి. మరి ఏంటి, ఈ పిల్లి ఆ విషయం తెలుసుకొని అక్కడ నుంచి చెంబరే పారిపోతుంది. ఇంకా ఉండకుండా అక్కడి నుంచి పారిపోతుంది. ఆ గ్రద్ద కనిపించదు కదా, మరి గుడ్డి గద్ద కాబట్టి గద్దకు ఏమీ కనిపించదు. ఆ యొక్క ఎముకలన్నీ ఆ యొక్క హోల్లో కనిపిస్తాయి. ఆ త్వరలో ఎముకలన్నీ ఉండడం వల్ల ఆ యొక్క గ్రద్దనే తమ పిల్లల్ని చంపేస్తుంది, రోజు తిని చంపేసింది అని చెప్పి అనుకొని ఆ యొక్క పక్షులన్నీ కలిసి ఆ గోళ్ళతోటి మరి గీరి ఆ గ్రద్దను చంపేస్తాయి. ఈ విధంగా గద్ద యొక్క ప్రాణాలు కోల్పోతుంది గ్రద్ద. మరి కొత్తగా వచ్చిన వారిని నమ్మడం వల్ల ఆ గ్రద్ద తన ప్రాణాలు కోల్పోయింది, తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. అందుకే కొత్తగా ఎవరిని కూర్చున్నా కూడా కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు. నమ్మితే ఈ విధంగా గద్ద వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, మనకే మోసం జరుగుతుంది. మరి లాభం ఏంటి ఇందులో, పిల్లికి లాభం జరిగింది, మిత్ర లాభం. అంటే మన మిత్రునికి పిల్లికి ఆహారం దొరికింది. మరి ఇక్కడ నమ్మడం వల్ల మిత్రునికి లాభం జరిగింది, ఆ పిల్లికి రోజు ఆహారం దొరికింది, మంచిగా పక్షి పిల్లలను తినేసింది. మిత్రభేదం ఏంటి, ఆ యొక్క పిల్లిని నమ్మడం వల్ల, మిత్రుడిని నమ్మడం వల్ల ఆ యొక్క గ్రద్ద తన ప్రాణాలే కోల్పోయింది. ఈ విధంగా ఈ కథలో మిత్ర లాభం ఉంది, పిల్లికి లాభం జరిగింది, మిత్ర భేదం ఉంది,
స్నేహితుని వల్ల ఆ మిత్రుడికి గ్రద్దకి ప్రాణహాని జరిగింది. మరి ఈ విధంగా ఈ కథ వల్ల 2 నీతులు మనకు తెలుస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై స్టోరీ.